సంవత్సరాల కాలం ఈ ప్రాంతంలో గోశాలని నిర్వహించి స్థానాన్ని పావనం చేసి ఆ గోస్ పరిస్థితి చేత ప్రభావితమైనటువంటి స్థానంలో వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్య సన్నిధానాన్ని ఇక్కడికి తీసుకొచ్చేటటువంటి పరమహంస పరివ్రాజకాచార్యులు, ఉభయ వేదాంత ప్రవర్తక ఆచార్యులు శ్రీరామచంద్ర రామానుజ జీయర్ స్వామి వారికి ముందుగా మేము అనేక మంగళ శాసనాలు చేస్తున్నాం. కథ వినుంటాం మనం. తిరుమల కొండ మీద గోక్షీరంతో పావనమైనటువంటి పుట్టలోంచి వెంకటేశ్వరుడు బయటకు వచ్చి ఈవేళ లోకాలన్నిటినీ ఏలుతున్నాడు. ఆయన కలియుగ నాయకుడై విరాజిల్లుతున్నాడు. ఈ స్థానంలో కూడా అట్లాగా మన వైష్ణవ సంఘానికి సంబంధించినటువంటి శుభారంభంతో ఇక్కడ గోశాలని నిర్వహించి సుమారుగా ఒక 25 సంవత్సరాల కాలం ఇప్పుడు దాంట్లో వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఒక దివ్య సన్నిధానాన్ని ఒక సమగ్రంగా ఏర్పాటు చేసే ఒక మహోద్యమాన్ని స్వామివారు ఇక్కడ ఉండేటటువంటి సమితి ద్వారా జరిపిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. దీన్ని చేస్తుండేటటువంటి సమితి నిర్వాహకులందరికీ కూడా మేము అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. ఈ ఊళ్ళో ఉండేటటువంటి ఈ స్వామికి రేపు పుట్టినరోజు పండగ. వెంకటేశ్వర స్వామి వారు ఎన్నో భగవద్ అవతారాలున్నా ఆయనకు ఒక విలక్షణమైనటువంటి స్వరూపం ఉంది. మనందరికీ తెలుసును, ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క పని మీద ఒక్కొక్క అవతారంగా భగవంతుడు దిగొస్తాడు. మానవత్వాన్ని చెప్పటం కోసం, చాటి చెప్పడం కోసం ఆయన రాముడయ్యాడు. దైవత్వాన్ని నిరూపించడం కోసం కృష్ణుడయ్యాడు. అంతటా నేనుంటాను అని తెలియచేయడం కోసం నరసింహుడై, ఒక్కసారి నన్ను తలుచుకుంటే చాలు, మళ్ళీ మళ్ళీ తలుచుకోక్కర్లేకుండా వాళ్ళని నేనే తలుచుకుంటాను అని చెప్పడం కోసం వరాహమయ్యాడే. అది ఆయా సమయాల్లో తను చేసినటువంటి కార్యం. భగవంతుడికి ఎన్నో స్థానాలున్నాయి, ఎన్నో రూపాలున్నాయి. మనందరి మధ్య వ్యాపించిన రూపం ఉంది, దాన్ని పరస్వరూపం అంటారు. కనపడదు, మనకి చూడలేం. ఈ ప్రపంచాన్నంతటినీ నడపడం కోసమని తీసుకున్న స్థానం ఒకటి ఉంటుంది, వ్యూహం అంటారు. అది వింటాం కానీ దాన్ని కనలేము. అది ఎక్కడుందో మనకి ఇదమిత్తంగా తెలియదు. అప్పుడప్పుడు వస్తాడు, అవతరిస్తాడు. ఆయా పనులు చేసిన తర్వాత అవతారం చాలించి మళ్ళీ వెళ్ళిపోతుంటాడు. రాముడిగా వచ్చిన ఓ 11,000 సంవత్సరాల కాలం ఉన్నాడట. 10 వర్ష సహస్రాణి 10 వర్ష శతాని చ. తర్వాత మళ్ళీ అవతారాన్ని చాలించేస్తాను అన్నాడు. అలాగే చేశాడు కూడా. కృష్ణుడిగా వచ్చాడు. ఒక 126 సంవత్సరాల కాలం ఉన్నాడు. తర్వాత మళ్ళీ అవతారం చాలించి వెళ్ళాడు. ఈవేళ మనం రామాలయాలు, కృష్ణాలయాలు ఎక్కడైనా చూస్తున్నాము అనంటే అవి ఆయా ప్రాంతాల్లో ఉండేటటువంటి భక్తులు భగవంతుడు ఇలా వస్తే బాగుండును అని అనుకుని ఆనాటి అవతారాన్ని తలుచుకుంటూ
ఈవేళ కల్పించిన రూపంతో ఆరాధన చేస్తారు. ఇలా అవతారాలు బేస్ చేసుకుని విగ్రహాలు నిర్మాణం చేసి ఆరాధన చేసేటటువంటి స్థానానికి అర్చా అని పేరు. విగ్రహ రూపంలో ఉండేటటువంటి ఆలయాల్లో పూజలు అందుకునే స్వామిని ఏమంటారు? అర్చా అంటారు. అర్చా వేరు, అవతారాలు వేరు. కానీ ఒకటే స్వరూపం అవతారంగా వచ్చి అర్చాగా ధరించి ఈవేళటికి నిలిచి ఉన్న స్వరూపం వెంకటేశ్వర స్వామి. ఆయన విభవ స్వరూపంలో వచ్చాడు, అవతారంగా వచ్చాడు. ఈ కలియుగ ఆరంభంలో కొంతకాలం సంచరించాడు. సాధారణంగా కంటికి కనిపించగానే దాని మీద మనకి అంత పెద్ద దృష్టి ఉండదు, కొంచెం చులకన భావం కలుగుతుంది. అలా కలిగి ఆయనని తమ యొక్క స్వార్థానికి వాడుకోవడం ప్రారంభించేటప్పటికీ ఆయనకి కాస్త మనస్సుకి క్లేశం కలిగి, నేను ఇక విభవ రూపంలో ఉండను, అర్చామూర్తిగానే ఉంటా అని అనుకుంటూ అలాగ రూపాన్ని ధరించాడు వెంకటేశుడు. ఈవేళ మనకి తిరుపతి కొండ మీద కనిపించే స్వరూపం ఒకనాడు తిరిగిన స్వరూపం, తర్వాత తనే అర్చామూర్తిగా ధరించిన స్వరూపం. ఒక దాంట్లోనే రెండు రూపాలు తీసుకున్న ఒకది ఏదైనా ఉంది అని అంటే అది వెంకటేశ్వర స్వామి. అందుకే ఆయన ఈ కలియుగ నాయకుడయ్యాడు. అలాంటి వెంకటేశ్వర స్వామిని ఇక్కడికి తీసుకొస్తున్నారు. ఈ ప్రాంతానంతటినీ పావనం చేయడానికి, ఇక్కడుండే వాళ్ళందరికీ ఆయన యొక్క అనుగ్రహాన్ని పంచటానికి. చాలా సంతోషంగా ఉంది. వెంకటేశ్వర స్వామి వారికి ఆ రూపాన్ని, అలా ఉండే యోగ్యతని కలిగించినటువంటి మహనీయులు రామానుజాచార్యుల వారు. బహుశా మీరు వినుంటారు. ఆ రామానుజుల వారు తిరుపతి కొండకి వెళ్ళి, ఈయన సాక్షాత్తు శంఖచక్రధారి. రామానుజుల వారు వెళ్ళిన సమయానికి ఆయనకి శంఖచక్రాలు లేవు, రెండు చేతులతోటే ఉండేవాడు. అందుకోసం మిగతా వాళ్ళకి రకరకాల సందేహాలు వస్తూ ఉండేవి. ఎవరబ్బా ఈయన, ఏ రూపం ఈయన అని ఎన్నో సంశయాలు కలుగుతూ ఉండేవి. ఆ సంశయాలు తీర్చాలి అని అక్కడ ఉండేటటువంటి యాదవ రాజు అడిగినప్పుడు ఈయన సాక్షాత్తు శంఖచక్రధారే అని చెప్పారు. మరెందుకు లేవు అంటే, ఆయన మామగారు అడిగితే పాపం ఇచ్చాడే. మామగారి మీద ఉండేటటువంటి ప్రేమతో కాకపోయినా తమ పత్ని మీద ఉండేటువంటి ప్రేమ చేత ఆయనకి ఇవ్వకపోతే ఆవిడెక్కడ కష్టపడుతుందో బాధపడుతుందో అని ఆవిడిని తృప్తిపరచడం కోసం తొండమాన్ అనేటటువంటి రాజుకి శంఖచక్రాలు ఇచ్చాడు. ఆ శంఖచక్రాలు తీసుకుని కావలసిన పనేదో చేసుకున్నాక మళ్ళీ తిరిగి వచ్చాక ఇచ్చేయాలి కదా. ఏదైనా అప్పుడప్పుడు మనకు అవసరమైతే పక్క వాళ్ళ దగ్గర ఇది తీసుకుంటాం, పని అయిపోగానే మళ్ళీ వాపస్ ఇచ్చేస్తాం. అలా ఇవ్వడానికి వచ్చినటువంటి తొండమాన్ వెంకటేశ్వర స్వామిని చూసి, నీ వల్ల నా పని పూర్తయిందా, చాలా చాలా థ్యాంక్స్, కానీ నిజానికి చెప్పాలంటే శంఖచక్రాలు లేకుండానే నువ్వు చాలా బాగున్నావు అన్నాడు. నేను ఏమిటి అర్థం దానికి అంటే, శంఖచక్రాలు నీకు ఇవ్వబుద్ధి అవ్వట్లేదు, నా దగ్గరే పెట్టుకుంటాను అన్నాడు ఆయన. అంటే నువ్వు పెట్టుకున్న పని చేయవయ్యావి, నీకు నేను పని చేయమని చెబితేనే పని చేస్తాను.